కార్ల్ పాపర్ ఫిలాసఫీ సింపుల్ గా ఒక నిజం చెబుతుంది. నువ్వు సరిగానే ఉన్నావని అనుకోవడం కన్నా నువ్వు తప్పు కావచ్చు అని అంగీకరించడం గొప్పది. మనిషికి పెద్ద సమస్య ఏమిటంటే తాను అనుకున్నది నిజమని గట్టిగా పట్టుకోవడం. అది నిజమో కాదో చూసే ప్రయత్నం చేయడు. తన అభిప్రాయం తప్పు కావచ్చు అని ఒప్పుకోడు. అక్కడే ఎదుగుదల ఆగిపోతుంది. కార్ల్ పాపర్ చెప్పినది చాలా సూటిగా ఉంటుంది. నిజం అనేది ఎప్పటికీ పూర్తిగా మన చేతిలో ఉండదు. మనకు తెలిసింది కొంచెం మాత్రమే, తెలియనిది చాలా ఎక్కువ. మనకు ఒక అలవాటు ఉంది, ఏదైనా విషయం తెలుసుకున్నాం అనిపిస్తే అదే ఫైనల్ అని ఫిక్స్ చేసుకుంటాం. ఇక ఆలోచించడం ఆపేస్తాం. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఆలోచన ఆగితే మనిషి జీవించడం కూడా ఆగినట్టే. కార్ల్ పాపర్ చెప్పిన ప్రధాన విషయం, నీ ఆలోచనను పరీక్షించు. నీకు నచ్చినది నిజం కాదు, నీకు సరిపడినది నిజం కాదు. నిజం అనే పరీక్షకు తట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అనుకుంటున్నావు నేను చాలా తెలివైన వాడిని, ఇది నీ నమ్మకం. కానీ అది నిజమా? అది తెలుసుకోవాలంటే నిన్ను నువ్వు ప్రశ్నించాలి. నీ తప్పులను నీవే చూసుకోవాలి. కార్ల్ పాపర్ చెబుతున్నాడు, సత్యాన్ని నిరూపించడానికి కాదు, తప్పు అని నిరూపించడానికి ప్రయత్నించు. ఇది వినడానికి కాస్త కఠినంగా ఉంటుంది, కానీ ఇదే నిజమైన మార్గం. ఎందుకంటే ఇది తప్పు కాదో అది నిలబడుతుంది. మన జీవితంలో చాలా సార్లు మనకు నచ్చిన వాళ్ళ మాటలనే నమ్ముతాం, మనకు ఇష్టం లేని వాళ్ళ మాటలను విస్మరిస్తాం. ఇది నిజం తెలుసుకునే విధానం కాదు, మనకి సుఖంగా ఉండే విధానం మాత్రమే. కార్ల్ పాపర్ ఫిలాసఫీ చెబుతుంది, నిన్ను నువ్వు తప్పు అని నిరూపించగలిగితే అదే నిజానికి దగ్గర అవుతావు. మనలో చాలా మంది తప్పు ఒప్పుకోవడాన్ని ఓటమిగా చూస్తారు, కానీ అది ఓటమి కాదు, అది మొదటి గెలుపు. ఎందుకంటే తప్పు తెలుసుకున్నప్పుడు మార్పు మొదలవుతుంది జీవితం ఒకే చోట నిలబడిపోతుంది. కార్ల్ పాపర్ ఒక సింపుల్ గాని కఠినమైన నిజం చెబుతున్నాడు, నువ్వు ఎప్పటికీ పూర్తిగా సరిగా ఉండవు. ఇది అర్థం చేసుకున్నవాడు ఎప్పుడు నేర్చుకుంటాడు, ఎప్పుడు ఎదుగుతాడు. ఇది అర్థం కాకపోయినవాడు తన అభిప్రాయాల్లోనే బంధించబడిపోతాడు. మన సమాజంలో ఒక పెద్ద సమస్య, ఎవరైనా విభిన్నంగా ఆలోచిస్తే వారిని తప్పు అనుకోవడం. కానీ కార్ల్ పాపర్ చెబుతున్నాడు, విభిన్న ఆలోచనలు అవసరం, అవి లేకపోతే నిజం బయటకు రాదు. ఒకే ఆలోచనలో ఉండే సమాజం ముందుకు వెళ్ళదు, అది నిలిచిపోతుంది. అందుకే విమర్శ అవసరం, వివాదం అవసరం. కానీ మనం ఏమి చేస్తాం? మన అభిప్రాయాన్ని రక్షించడానికి విమర్శను అడ్డుకుంటాం. ఇది బలహీనత, బలం కాదు. కార్ల్ పాపర్ ఫిలాసఫీ చెబుతుంది, నిన్ను నువ్వు కాపాడుకోవడం కాదు, నీ ఆలోచనను పరీక్షించుకో. నిజం ఎప్పుడూ భయపడదు, పరీక్షకు సిద్ధంగా ఉంటుంది. నీ ఆలోచనను ఎవరైనా ప్రశ్నిస్తే దాన్ని వ్యక్తిగతంగా తీసుకోకు, అది నీకు ఎదగడానికి ఇచ్చిన అవకాశం. కార్ల్ పాపర్ చెప్పిన ఒక గట్టి సూత్రం, ఓపెన్ మైండ్ ఉండాలి. క్లోజ్డ్ మైండ్ అంటే ఏమీ అంగీకరించకపోవడం. అలాంటి మనసు కొత్త విషయాలు నేర్చుకోదు. ఓపెన్ మైండ్ అంటే వినడం, ఆలోచించడం, మార్పు అంగీకరించడం. ఇది చాలా మందికి కష్టం, ఎందుకంటే అహంకారం అడ్డుకుంటుంది. అహంకారం చెబుతుంది నేనే కరెక్ట్ అని. కార్ల్ పాపర్ చెబుతున్నాడు, అహంకారం ఉన్న చోట నిజం ఉండదు. జీవితంలో ఎదగాలంటే మనకు నచ్చిన దాన్ని కాదు, మనకు అవసరమైన నిజాన్ని చూడాలి. కొన్ని నిజాలు బాధిస్తాయి, కానీ అవే మనల్ని మార్చుతాయి. మనకి ఇష్టం లేని విమర్శ అవసరమైన ఔషధం. కార్ల్ పాపర్ ఫిలాసఫీ మొత్తం ఒక దిశలో తీసుకెళ్తుంది. నిజాన్ని వెతుకు, నీ అభిప్రాయాన్ని కాదు. ఇది పాటిస్తే నీ ఆలోచన మారుతుంది. తప్పు కావచ్చు అని అంగీకరించేవాడే నిజానికి దగ్గరవుతాడు. ఇది సులభం కాదు, కానీ ఇదే నిజమైన మార్గం.